మనం ప్రతిరోజు కీబోర్డ్ను ఉపయోగిస్తాం. అది ల్యాప్టాప్ అయినా, డెస్క్‌టాప్ అయినా లేదా మొబైల్ ఫోన్ అయినా. టైప్ చేస్తున్నప్పుడు మన వేళ్లు నిరంతరం కీలతో పనిచేస్తూనే ఉంటాయి. కానీ మీరు గమనించారా? స్పేస్ బార్ అన్ని కీలలో అతి పొడవైంది. ఇది ఒక సరళమైన రేఖగా ఉంటుంది. కానీ దీని వెనుక చాలా ముఖ్యమైన కారణం ఉంది. కాబట్టి దాని గురించి సమాచారం తప్పక తెలుసుకోవాల్సిందే. ఏ భాషలోనైనా రాసేటప్పుడు పదాల మధ్య ఖాళీని ఉంచడం అవసరం. పాఠకుడికి అర్థమయ్యేలా చేయడానికి ఇది ఒక ముఖ్యమైన అంశం. కీబోర్డ్లోని స్పేస్ బార్ ఈ పనిని సులభంగా చేయడంలో సహాయపడుతుంది. టైప్ చేస్తున్నప్పుడు ప్రతి పదం తర్వాత ఒక ఖాళీ అవసరం. అందుకే ఇది ఎక్కువగా ఉపయోగించే కీ. స్పేస్ బార్ ఎందుకు పొడవుగా ఉంటుంది? టైపింగ్ సులభతరం చేయడానికి స్పేస్ బార్ పెద్దదిగా ఉండేలా రూపొందించబడింది. సాధారణంగా ఎడమ చూపుడు వేలు ఎఫ్ కీపై, కుడి చూపుడు వేలు జే కీపై ఉంటుంది. ఈ స్థానం బొటనవేలును కింద ఉంచడానికి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల స్పేస్ బార్ దిగువన పొడవుగా తయారు చేయబడింది. తద్వారా బొటనవేలు దానిని సులభంగా చేరుకోగలదు. స్పేస్ బార్ చిన్నగా ఉంటే దాన్ని నొక్కడం కష్టమవుతుంది. దీంతో టైపింగ్ స్పీడ్ తగ్గుతుంది. ఎక్కువ తప్పులు టైప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి టైపింగ్ వేగం, ఖచ్చితత్వం, సౌకర్యం కోసం పొడవైన స్పేస్ బార్ అవసరం. టైపింగ్ వేగం, సౌకర్యం. స్పేస్ బార్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అంతరాయం లేకుండా నిరంతరం టైప్ చేయడంలో మీకు సహాయపడటం. ఇది పెద్దదిగా ఉండటం వలన టైపిస్ట్ దానిని ఎడమ లేదా కుడి బొటనవేలుతో సులభంగా నొక్కవచ్చు. ఇది వేళ్లను ఎక్కువగా కదిలించే అవసరాన్ని తగ్గిస్తుంది. అందువలన టైపింగ్ వేగం పెరుగుతుంది. ఎక్కువసేపు టైప్ చేసేవారు మరింత సుఖంగా ఉంటారు. ఎక్కువగా ఉపయోగించే కీ. గణాంకాల ప్రకారం ఏ కీబోర్డ్లోనైనా ఎక్కువగా నొక్కేది కీ స్పేస్ బార్. ఎందుకంటే ప్రతి పదం తర్వాత ఖాళీని వదిలివేయడం తప్పనిసరి. అందుకే ఇది పెద్దదిగా, సులభంగా చేరుకునేలా రూపొందించబడింది. మొబైల్ కీబోర్డ్లో స్పేస్ బార్. ల్యాప్టాప్లు, డెస్క్టాప్లే కాకుండా మొబైల్ ఫోన్ కీబోర్డ్లో కూడా పెద్ద స్పేస్ బార్ ఉంటుంది. మొబైల్ స్క్రీన్లు చిన్నవిగా ఉండటం వల్ల టైప్ చేసేటప్పుడు తప్పులు పెరుగుతాయి. కానీ స్పేస్ బార్ పొడవుగా ఉండటం వల్ల పొరపాటున వేరే కీని నొక్కే అవకాశాలు తగ్గుతాయి. దీని ద్వారా మెసేజ్ లేదంటే ఏదైనా స్టోరీని సరిగ్గా టైప్ చేయవచ్చు. రీడర్ అనుభవంలో పాత్ర. స్పేస్ బార్ రచయితలకు మాత్రమే కాకుండా పాఠకులకు కూడా సమానంగా ముఖ్యమైనది. పదాల మధ్య ఖాళీలు లేకుండా రాసిన వ్యాసం చదవటం కష్టమవుతుంది. కానీ స్పేస్ బార్ సృష్టించిన స్థలం పాఠకుడికి అర్థమయ్యే విధంగా వచనాన్ని విభజిస్తుంది. అందువలన రచన చదవడం సులభం అవుతుంది.